సృష్టి మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పిల్లలు లేనివారే వీరికి పెట్టుబడి. నమ్మిన దంపతులని ఏమార్చి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డ సృష్టికర్తలు ఎట్టకేలకు నేరం ఒప్పుకున్నారు. అవును, సరోగసి పేరుతో పచ్చి మోసాలకు పాల్పడ్డాం, దగా చేశాం, డాక్టర్ల వేషంలో దందాలు చేశాం అని లెంపలేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ అక్రమాల కేసు దర్యాప్తులో ఇదొక కీలక పరిణామం. సంతాన సాఫల్యం ముసుగులో అడ్డకోలు సంపాదనకు తెగించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కథ క్లైమాక్స్ కు చేరినట్లే ఉంది. గత వారంలో అరెస్టైన డాక్టర్ నమ్రత కస్టడీ నిన్నటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే 4 రోజుల కస్టడీలో సృష్టి గ్యాంగ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు పోలీసులు. డాక్టర్ నమ్రత, విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణి, ఏజెంట్గా వ్యవహరించిన మరో నిందితురాలు సంతోషి ముగ్గురిని నార్త్ జోన్ కార్యాలయంలో ఒకే చోట ఉంచి ప్రశ్నించారు. మొదట్లో అంతా ఈజీగా నోరు మెదపలేదు. కీలక నిందితురాలు డాక్టర్ నమ్రతకు గతంలో జైలులోకి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది కనుక పోలీసుల దగ్గర తెలివితేటలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. కానీ పోలీసులు తాము సేకరించిన ఆధారాలను చూపించి తమదైన స్టైల్లో ఇంటరాగేట్ చేయడంతో చేసిందంతా కక్కేశారు నిందితులు. దాదాపు 80 ఫేక్ సరోగసి కేసులు చేసినట్లు, ఒక్కొక్కరి దగ్గర 20 నుంచి 30 లక్షలు దండుకున్నట్లు ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఈ దందాలో తమకు సహకరించిన అనస్థీషియా డాక్టర్ సదానందంకు కూడా భారీ నజరానా ఇచ్చినట్లు, సబ్ ఏజెంట్లకు కమిషన్ ఇచ్చినట్లు కూడా కస్టడీలో అంగీకరించారామె. అసోం, బీహార్, ముంబై, రాజస్థాన్ నుంచి పసికందులని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డారట. ఇంతా చేసి విశాఖలో నమోదైన కేసులో హైదరాబాద్లో ఏంటి హడావిడి అంటూ కొత్త వాదన తీసుకొచ్చారు డాక్టర్ నమ్రత. సంతానలేమితో బాధపడుతూ ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని మాయ మాటలతో సరోగసికి ఒప్పించి లక్షలో డబ్బు దండుకోవడం సృష్టి మ్యాజిక్ లో ఫస్ట్ స్టెప్. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి ఏజెంట్ల సహకారంతో పేద మహిళల్ని ఉచ్చులోకి దింపడం సెకండ్ స్టెప్. విశాఖ, విజయవాడకు తరలించి వారికి పుట్టిన చిన్నారులను సరోగసి పేరుతో వేరే దంపతులకు కట్టపెట్టడం, ఇది మూడో స్టెప్. మీరిచ్చిన బిడ్డ తమ బిడ్డ కాదని ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరించి భయపెట్టడం ఏజెంట్ కళ్యాణి డ్యూటీ అట. అటు సృష్టి మాయతో దగాపడ్డ మిగతా దంపతులు కూడా క్యూ కడుతున్నారు. ట్రీట్మెంట్ హిస్టరీ, రిపోర్ట్లు, నగదు బదిలీ వివరాలతో కంప్లైంట్స్ ఇస్తున్నారు. సాక్షుల సంఖ్య పెరగడంతో కొత్తగా లభించిన ఆధారాల ద్వారా దర్యాప్తు మరింత లోతుగా జరిగి సృష్టి డొంక ఇంకా కదిలే అవకాశం ఉంది. ఇప్పటిదాకా సృష్టి కేసుకు సంబంధించి 12 మంది అరెస్ట్ అయ్యారు. 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సూత్రధారి, ప్రధాన పాత్రధారి డాక్టర్ నమ్రత చంచల్గూడ జైల్లో ఉన్నారు. కస్టడీలో ఉన్న మిగతా నిందితులు కళ్యాణి, ధనశ్రీ, సంతోషి విచారణ ఇవాళ్టితో ముగుస్తోంది. మొత్తానికి అమూల్యమైన మాతృత్వంతో చెలగాటమాడిన సృష్టికర్తలకు సినిమా కనిపిస్తోంది ఇప్పుడు.